హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. రీడింగ్ చూసిన వాళ్ళు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందండి, ఓకేనా? Gratitude universe, gratitude, reveal, supportage, unsatisfied, chemistry, unfinished business, confusion, detachment, chaser, escape, holding back. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి ఏం వచ్చింది మీకోసం? కన్వర్సేషన్ అండి. మీ పర్సన్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి అండ్ ఏదో ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట, ఓకే? మరి టైమింగ్ ఎప్పటి వరకు యూనివర్స్ మీకు ఇస్తుందో టారో ద్వారా మనం చూద్దాం. కానీ పర్సన్ తను డీప్గా మాత్రం మేబీ మీ లవ్ అనేది తను ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ సపోర్ట్ అనేది ఈ పర్సన్ కోల్పోయారు అండ్ తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకున్నారు. కానీ ఆ లైఫ్ అనేది తనకు మేబీ బర్డెన్ అనిపించడం కానీ తనని ఎవరైనా సరిగా అర్థం చేసుకోవడం లేదు అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను ముందుకు వెళ్ళలేకపోతున్నారు, తను అలాగే స్టక్ అయిపోతున్నారు, తనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అలాంటి సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా? మరి వీటిని మనం వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాం, మాట్లాడతాం, ఓకేనా? ఈ రీడింగ్ వచ్చి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా కావచ్చు, ఓకేనా? ఇది జనరల్ రీడింగ్, సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? రివీల్ కార్డ్కి క్లారిఫికేషన్ చూడండి. ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఈ పర్సన్ మీతో ఏదో నిజం చెప్పాలి అనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, ఏదో రివీల్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ గురించి చెప్తారా, లేదా తన లైఫ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, తన ఫ్యామిలీ మ్యాటర్సా? చూద్దాం. తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీ దగ్గర తను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు అండ్ ఈ పర్సన్కి మీ దగ్గర లభించిన ఆ ఫ్రీడమ్ అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ లేదు. ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు అండ్ పర్సన్ తను దాచిపెడుతున్నారండి చాలా. అంటే తను మీ లైఫ్లో ఉంటే మేబీ తను చాలా హ్యాపీగా ఉంటారు, కానీ పర్సన్ అది కూడా చెప్పడం లేదు. నువ్వు నాకు పరిచయం అవ్వడం అదంతా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను, నీలాంటి వారు రావడం వల్ల నేను నా లైఫ్ ఏంటో తెలుసుకున్నాను. ఇలాంటి విషయాలు ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారనమాట, ఓకే? అంతకుముందు ఈ పర్సన్ మీతో ఏమీ చెప్పలేదన్నమాట, అన్నీ హైడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక మీదట ఈ పర్సన్ నిజం అనేది చెప్పాలి అనుకుంటున్నారు అంటే తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి, చాలా బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని పర్సన్ చూస్తున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, తనని పట్టించుకోవడం లేదనుకుంటున్నారు, లేదా మీ లైఫ్లో అదర్ పర్సన్ వచ్చేస్తే మీరు అక్కడ హ్యాపీగా ఉంటున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అందుకనే తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారనమాట. తన లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది, తనని మీలాంటి వారు తన లైఫ్లో ఇంకెవరు దొరకరు, అందరూ ఫేక్ పీపుల్సే తన లైఫ్లో ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారు పర్సన్. సపోర్ట్ ఏజ్ కార్డ్కి క్లారిఫికేషన్. సపోర్ట్ ఏజ్ కార్డ్కి క్లారిఫికేషన్.
ఓకే. తన లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఆ లైఫ్ తనకి నచ్చడం లేదు. ఆ కనెక్షన్ నుంచి పర్సన్ ఎప్పుడు బయటపడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంతకుముందు పర్సన్ మిమ్మల్ని తను చాలా బర్డెన్ అనుకున్నారండి. మేబీ మీరు తనకి ఒక తలనొప్పిగా అయిపోయారు. ఈ లైఫ్లో నుంచి ఎప్పుడు బయటపడాలి అండ్ మీరంటే తనకి చాలా బోరింగ్గా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీరు ఎంతైతే ఈ పర్సన్కి ప్రతి విషయంలో సపోర్ట్గా నిలబడ్డారో ఈ పర్సన్కి తను గ్రాటిట్యూడ్ అని తను చూపించలేదు. ప్రతిసారి మిమ్మల్ని తను హెడేక్గా తీసుకోవడము, బర్డెన్గా తీసుకోవడము, ఇదెక్కడి తలనొప్పిరా నాయన అన్నట్టుగా తను ఫీల్ అవ్వడం ఏదో జరిగింది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఒంటరి అయిపోయారనమాట. ఇటు మీ సపోర్ట్ కోల్పోయారు అండ్ తను ఈ పర్సన్ నా పర్సన్ అని అనుకున్న పర్సన్ తనకి మోసం చేశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ పర్సన్ ఎడారిలో ఒంటరి జీవి అన్నట్టుగా ఈ పర్సన్ బతుకుతున్నారనమాట. అంత ఒంటరి వారు అయిపోయారు అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ కూడా తను చాలా సాడ్గా ఉన్నారండి. తన చేతులారా తనే చేసుకున్న కర్మ కాబట్టి మోయక తప్పదు అన్నట్టుగా ఇక్కడ చూడండి తను ఎంత బర్డెన్ తీసుకుంటున్నారో. ఇక్కడ ఈ ఒక్క బఫేలో ఇదంతా మోయలేదు. ఇక్కడ చాలా బ్యాగ్స్ ఉన్నాయి, లగేజెస్ ఉన్నాయి కదా, అది మోయలేదన్నమాట. కానీ తను ఇంకా తప్పదు అండ్ చాలా భారంతో అదంతా మోస్తుందన్నమాట తను. ఓకే, అలాగే మీ పర్సన్ పరిస్థితి అలాగే ఉందండి. తన చేతులారా తనే చేసుకున్నారు కాబట్టి ఇదంతా మొయ్యక తప్పదు, ఈ బాధ పడక తప్పదు, తనకు జరగాల్సిందే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. నమ్మిన వారి చేతిలో ఈ పర్సన్ ఏదో మోసపోయినట్టుగా అండ్ ఈ పర్సన్కి వారి మీద విరక్తి లాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, మీ సపోర్ట్ అనేది పర్సన్ కోల్పోయారు అని పర్సన్ అనుకున్నారు. మీ సపోర్ట్ ఈ పర్సన్ కోల్పోయారు. తన లైఫ్లో మీరు సంథింగ్ స్పెషల్. ఈ పర్సన్ అది తెలుసుకోలేరనమాట, తెలుసుకోలేదు కూడా. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుందండి మీ సపోర్ట్ అనేది తనకు కావాలనుకుంటున్నారనమాట. తను అందరూ ఉన్న ఒంటరిగా బతుకుతున్నారు, తన గురించి ఆలోచించేవారు తన లైఫ్లో లేరు అని పర్సన్ అనుకుంటున్నారు. అన్సాటిస్ఫైడ్ కార్డ్కి క్లారిఫికేషన్. అన్సాటిస్ఫైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెవిల్. మేబీ పర్సన్ థర్డ్ పర్సన్ చేతిలో మోసపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీద చాలా కంట్రోలింగ్ ఉంటుందండి. ఎవరైనా ఫీమేల్ పర్సన్ డామినేషన్ ఉండొచ్చు లేదా కంట్రోలింగ్ ఉండొచ్చు ఈ పర్సన్ మీద. వారి పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ పర్సన్కి రాను రాను వారంటే విరక్తి చెందుతుందన్నమాట. తప్పదు అన్నట్టుగా ఈ పర్సన్ భరిస్తున్నారు. ఈ భరించిన కొద్ది వారు ఇంకా ఎక్కువ ఓవర్గా ఈ పర్సన్ మీద వారి కంట్రోలింగ్ ఉండడం అనమాట. ఈ పర్సన్ ఎందుకు అసలు ఆ రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎందుకు ఈ పర్సన్ ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అనమాట. అంటే తను తృప్తిగా జీవించలేకపోతున్నారు, హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. అక్కడ నేను ఎలా బాధ పెట్టాను సేమ్ అలాగే నేను కూడా బాధపడుతున్నాను అని పర్సన్ అంటున్నారనమాట. తను చేసిన తప్పుకి యూనివర్స్ కరెక్ట్ బుద్ధి చెప్పారు అని పర్సన్ అంటున్నారనమాట. చేసిన తప్పుకి శిక్ష అనేది నేను కూడా అనుభవిస్తున్నాను, నా లైఫ్లో నేను కూడా హ్యాపీ ఉండలేకపోతున్నాను, బయట హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తున్నాను కానీ హ్యాపీగా లేను అని పర్సన్ అంటున్నారనమాట. ఈ పర్సన్ వారి లైఫ్లో ఉన్నవారు మనీ ఆశ చూడడం కానీ లేదా ఈ పర్సన్ వారు బుర్ర తినేస్తున్నారు అని చెప్పొచ్చండి. చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి పర్సన్కి చెప్తూనే ఉండడము, ఏదో ఒకటి వాగుతూనే ఉండడం అలా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ ఎందుకు తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారు అండ్ తనకి ఒక్క రోజున హ్యాపీగా ఉందాము అంటే ఆ లైఫ్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజు ఆర్గ్యుమెంట్స్, ప్రతిరోజు సుటిపోటి మాటలు, ఈ పర్సన్ ఎందుకు అదంతా భరించలేకపోతున్నారనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది మీ కనెక్షన్లో. ఈ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ వైపు నుంచి కొంతమంది కంటే ఫిజికల్ నీడ్స్ మాత్రమే ఆశిస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఓకే.
ఈ పర్సన్ మళ్ళీ ఎందుకో మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ డెవిల్ అండ్ కెమిస్ట్రీ వచ్చింది. సో కాబట్టి చెప్తున్నాను, ఈ పర్సన్కి మీ వైపు నుంచి కొన్ని ఫిజికల్ నీడ్స్ కావాలి అని పర్సన్ అంటున్నారనమాట. సో తను అనుకున్నది జరగడం లేదు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మీరు ఈ పర్సన్ని దూరం పెడుతున్నారు. తను మిమ్మల్ని దూరం పెట్టేసి పర్సన్ వేరే పర్సన్ చూస్ చేసుకోవడము, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అని, లేదా తను వేరే పర్సన్ తనకి ఇంపార్టెంట్ పర్సన్ అని తను అలా తన బిహేవియర్ అనేది అలా ఉంటుందన్నమాట. అందుకని మీరు చాలామంది తనని దూరం పెట్టడం జరిగింది. ఓకే, ఈ పర్సన్ తను వేరే పర్సన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము, ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, అంటే ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ఒక ఆప్షనల్గా మాత్రమే తను చూసుకుంటూ వచ్చారనమాట. సో అది పర్సన్ తన క్యారెక్టర్ ఏంటో మీరు పసిగట్టేశారు. కాబట్టి పర్సన్ని మీరు చాలామంది దూరం పెడతా ఉండొచ్చు అనమాట. అంటే మిమ్మల్ని పర్సన్ ఒక మనిషిని మనిషిలాగా చూడని పర్సన్ మీకు ఎందుకు అన్నట్టుగా మీరు దూరం పెడతా ఉండొచ్చు. సో ఈ పర్సన్ మీ నమ్మకాన్ని, మీ ప్రేమని తను కోల్పోయాను అని పర్సన్ బాధపడుతున్నారు. తను అనుకున్నది జరగడం లేదు అని పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మీతో కలిసి జీవించాలి అనే ఆశ పర్సన్కి ఉందండి. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా చూస్తున్నారంటే, అంతకుముందు మీ పర్సన్ని మీరు ఒక స్టార్ లాగా చూసేవారు. ఈ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం, కేర్లెస్గా చూడడం ఈ పర్సన్ చేశారనమాట. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను ఇప్పుడు ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారనమాట. మీరు ఈ పర్సన్కి నెగ్లెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే తన విషయంలో మీరు చాలామంది రియలైజ్ అయ్యారు. ఈ పర్సన్ తను ఎలాంటి టైంలో ఎలా ఉంటున్నారు మీతో, మీ వైపు నుంచి పర్సన్ ఏం కోరుకుంటున్నారు, తనలో నిజంగా లవ్ ఉందా, లేదా ఏదైనా ఆశపడి వస్తున్నారా, అది మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి మీరు చాలామంది మీ పర్సన్ని దూరం కూడా పెడతా ఉండొచ్చు అనమాట. ఓకే, మీరు చాలామంది అండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ద మూన్ కార్డ్ అండి. పర్సన్ ఏదో మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ చేయాలి అనే ఆశ ఈ పర్సన్కి ఉంది. మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. ప్రజెంట్ పర్సన్ తను చాలా సాడ్గా ఉన్నారు. తను ఎలా ఉంది పర్సన్ పరిస్థితి అంటే బిగ్గరగా అర్చేయాలి. అండ్ తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు, మీ మీద ఈ పర్సన్ ఎంత అబ్సెషన్గా ఉన్నారు, అదంతే పర్సన్ బిగ్గరగా అరిచి చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎందుకు అంత కోపం వస్తుంది పర్సన్కి, ఎందుకు మీ మీద తను అంత అబ్సెషన్గా ఉన్నారు అంటే ఈ పర్సన్ తను మీ ప్రేమ నమ్మకాన్ని తను కోల్పోయారండి. అంతకుముందు ఈ పర్సన్కి మీరు చాలా ప్రయారిటీ ఇచ్చారు, తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. ఈ పర్సన్ తర్వాతనే మీ లైఫ్లో ఇంకా అదర్ పర్సన్ ఆర్ ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్ అలా ఉన్నారనమాట. ఫస్ట్ ప్రయారిటీ మీ పర్సన్కి మీరు ఇచ్చారు. కానీ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా అండ్ అందరి తర్వాత లాస్ట్ ఆప్షనల్గా మిమ్మల్ని పర్సన్ చూశారు. సో కాబట్టి మీరు చాలామంది హర్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంకే పర్సన్ని మీరు నమ్మే పొజిషన్లో మీరు లేరండి. అందుకని పర్సన్ తను ఏం చెప్పినా మీరు నమ్మరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. గట్టిగా అరవాలి, గట్టిగా చెప్పాలి అనంత కోపం మీ పర్సన్కి వస్తుందన్నమాట. ఎలా నమ్మించాలి మిమ్మల్ని, ఎలా నమ్మిస్తే మీరు నమ్ముతారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ లైఫ్లో ఈ పర్సన్ ఒంటరిగానే మిగిలిపోతారా అనే బాధ కూడా ఈ పర్సన్కి కలుగుతుందన్నమాట. ఓకే, కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్. గిల్టీగా ఉన్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు పర్సన్. ఇక్కడ నేను ఫ్యాన్స్ అండ్ కన్ఫ్యూజన్ కార్డ్ వచ్చిందండి. 2 కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ 24/7 మీ గురించి తను చాలా థింక్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదు, కానీ తను థింక్ చేస్తున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో అదంతా ఈ పర్సన్కి ఎలా క్లియర్ చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదనమాట. ఎంత ఆలోచించినా ఈ
పర్సన్కి దారి అనేది దొరకడం లేదు అని పర్సన్ అంటున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ పరిస్థితి మీరు ఎక్కడైనా కనిపిస్తారా, లేదా కాల్ చేస్తారా, లేదా మెసేజ్ చేస్తారా, లేదా ఎక్కడైనా కనిపిస్తారా అని ఆశతో ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్తున్నారు. చాలా రీగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉందండి. అండ్ ఈ పర్సన్కి ఎందుకో మీరు చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే చాలా బాగా రెడీ అవ్వడం కానీ, అండ్ మంచి మంచి డ్రెస్సెస్ ఆర్ ఫ్యాషన్ అలాంటి వైపు మీరు అడుగు వేస్తూ ఉండొచ్చు. లేదా స్పిరిచువల్గా మేబీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. మీ కెరియర్ మిమ్మల్ని మీరు చాలామంది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అండ్ ఎవరిని నమ్మకూడదు. అండ్ మీ లైఫ్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే, అంతకుముందు ఏంటిదంటే మీరు చాలామంది మీ పర్సన్ విషయంలో మేబీ ఏం చేయాలి అన్న మీ పర్సన్కి మీరు అడిగేవారు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను, ఇది తీసుకోవాలా వద్దా అనే విధంగా మీరు మీ పర్సన్కి అడిగి ఉంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారనమాట. మీ పర్సన్కి మీరు ఏమీ చెప్పడం లేదు. మీరు ఈ పర్సన్ మీద ఎప్పుడైతే తన మీద డిపెండ్ అవుతారో ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు, చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయం మీకు తెలిసింది కాబట్టి మీరు సైలెంట్ అయిపోవడం అండ్ అన్నీ మీరు హైడ్ చేస్తూ ఉన్నారనమాట. మీకు ఈ పర్సన్ మీద లవ్ ఉందా అంటే ఉంది, కానీ తను సరైన పర్సన్ కాదు అని మీకు అర్థమవుతుంది అనమాట. తను నిజంగానే మిమ్మల్ని లవ్ చేసే పర్సన్ ఎందుకు ఇలా వదిలేస్తారు, ఎందుకు ఇలా మోసం చేసి వెళ్ళిపోతారు అని మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తన నుంచి మీరు డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారండి చాలామంది మీ పర్సన్ నుంచి. చాలామంది మీరు యోగాలు చేస్తున్నారు, వాకింగ్ కానీ జాగింగ్ కానీ. మీలో చాలా ధైర్యం వచ్చింది అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా ఒక పులిలాగా అండ్ ఒక సింహంలాగా అలా తయారవుతున్నారనమాట. మీరు ఈ పర్సన్ని ఇంకా పట్టించుకోవాలి అండ్ తన ఫేస్ కూడా మీరు చూడాలి అని మీరు అనుకోవడం లేదు. తన విషయంలో మీరు చాలామంది విసిగిపోయారు, ఇంకే పర్సన్ మీద హోప్ అని వదిలేస్తున్నారు, నమ్మకం వదిలేస్తున్నారు. పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే లైఫే అయిపోయేటట్టుగా ఉంది అని మీరు అనుకుంటున్నారనమాట. డే టు డే మీలో ధైర్యం వస్తుంది, నెగటివ్ అంతా మీ లైఫ్లో నుంచి మీ మైండ్లో నుంచి కొంచెం కొంచెం వెళ్ళిపోతుందండి. అంటే మీ మనసులో నుంచి తీసేయడానికి మీరు రెడీ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ కాస్ట్ అండ్ రిలీజన్స్ అండ్ ఇక్కడ మీది మీ పర్సన్ది మేబీ తను గవర్నమెంట్ ఎంప్లాయా లేదా తను పొలిటికల్ లీడరా అలాంటిది ఏదో డిఫరెన్స్ లాంటిది చూపిస్తుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో. ఓకే, లేదా ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు కొంతమంది. ఓకే, ఈ పర్సన్ తను చాలా బాధతో చాలా భారంతో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీకేమో ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్. చెప్పాను కదా, ఈ పర్సన్ తను మేబీ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అయి ఉంటారు, లేదా సెలబ్రిటీ ఆర్ కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ అని అండ్ అడ్వకేటర్ ఆర్ బ్యాంక్ మేనేజర్, లేదా తను బాస్ కెడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ తనకి మీ మీద లవ్ ఉన్నా తను మీతో లైఫ్ పంచుకోవాలి అనే ఆశ పర్సన్కి ఉన్న బయట మాత్రం ఈ పర్సన్ ఈగో చూపిస్తారండి, అన్నీ హైడ్ చేస్తూ ఉంటారు, ఏమీ చెప్పరు. కానీ మిమ్మల్ని పర్సన్ దూరం నుంచి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పర్సన్ దగ్గర నుండి మీరు ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నారంటే పర్సన్ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారనమాట. మేబీ నైట్ టైంలో తను పడుకునేటప్పుడు కావచ్చు ఆర్ ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు పర్సన్కి సడన్గా మీ నేమ్కి సంబంధించి ఏదైనా నేమ్ వినిపించడం కానీ అలాంటి విషయాలలో ఈ పర్సన్ తను సడన్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, మీరేమో గుర్తుకు వస్తున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకు ఈ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారంటే ఇక్కడ చూడండి, ఎస్కేప్. అంటే ఈ పర్సన్ దగ్గర నుండి మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ నేను ఉన్నాను అని పర్సన్ మీకు ధైర్యం ఇవ్వలేదు, ఆ నమ్మకాన్ని పర్సన్ తను కల్పించలేదు. ఈ
పర్సన్ సపోర్ట్ మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పర్సన్ తను ఎస్కేప్ అయిపోవడము, లేదా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడం కానీ, లేదా అదంతా నీ ప్రాబ్లమ్స్ నువ్వే చూసుకోవాలి ఆ విధంగా ఈ పర్సన్ మాట్లాడడం కానీ ఏదో జరిగిందనమాట. అందుకని పర్సన్ తను మొహమాట పడుతున్నారు. ఆ రోజు అలా అన్నాను కదా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా ఈ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలి, ఎలా ఈ పర్సన్తో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఇక్కడ యాక్షన్ మాత్రం ఉందండి. డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ తీసుకుని రావచ్చు అనమాట. ఓకే, ఎస్కేప్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎస్కేప్ కార్డ్కి క్లారిఫికేషన్. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను అని పర్సన్ అంటున్నారండి. ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది. ఓపిక అనేదే లేదు ఈ పర్సన్కి. తొందరపాటు నిర్ణయాలు, కోపం చూపిస్తూ ఉంటారు, ఈగో చూపిస్తూ ఉంటారు. అందుకని ఈ పర్సన్ ఎందుకో తను ఏదైనా మాట్లాడాలి అంటే కూడా ఈ పర్సన్ ఎందుకో తను హైడ్ చేస్తూ ఉన్నారనమాట. ధైర్యం సరిపోవడం లేదు. ఇక్కడ ఈ పర్సన్ ఈరోజు రీడింగ్ ప్రకారం మీ పర్సన్ మీ విషయంలో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా అంటే డెఫినెట్లీ ప్రేమ ఉంది. మీకు న్యాయం చేయాలి అని పర్సన్ ఎప్పుడు రియలైజ్ అవుతున్నారు. యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ కూడా తీసుకుంటారు, కానీ కొంచెం టైం పడుతుంది యాక్షన్కి. కానీ తన ఫీలింగ్స్ మాత్రం ప్రజెంట్ చాలా అబ్సెసివ్గా ఉన్నారు. మీతో ఈ పర్సన్ ఫిజికల్ నీడ్స్ కావాలి, మీతో ఈ పర్సన్ మేబీ లైఫ్ కావాలి, లాంగ్ టైం కావాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఈ పర్సన్ ఏదో నిజం అనేది కూడా పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారండి. కానీ తనకి ధైర్యం కూడా సరిపోవడం లేదు. మీతో ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటారు, దగ్గర దాకా వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ధైర్యం సరిపోదు. హోల్డింగ్ బ్యాక్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, 4 of Swordsకి క్లారిఫికేషన్. చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ చేతిలో మోసపోయారండి. వేరే పర్సన్ ఎవరో ఈ పర్సన్ మోసం చేశారు. మేబీ వారు అదర్ పర్సన్తో మాట్లాడుతున్నట్టుగా ఈ పర్సన్కి తెలిసి ఉండాలి. ఈ పర్సన్ ఎలాగంటే వారు ఈ పర్సన్ చీట్ చేశారు. ఈ పర్సన్ వారిని చాలా నమ్మి ఉండొచ్చు. అలాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. ఓకే, తను చాలా సాడ్గా ఉన్నారండి. అరే ఈ పర్సన్ గురించే కదా ఆ పర్సన్ నేను వదిలేశాను, కానీ ఈ పర్సన్ ఎంత చీట్ చేశారండి. ఈ పర్సన్ని నమ్మి లైఫ్లో ఒంటరివారు అయిపోయాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. తను అంత ఎమోషనల్ పర్సన్ అయితే కాదు, కానీ మీ విషయంలో పర్సన్ చాలా ప్రాక్టికల్. అంటే మీరు కూడా అలాగే ప్రాక్టికల్గా తీసుకుంటారు, బాధపడరు అని పర్సన్ అనుకున్నారు. కానీ తను వేరే పర్సన్ చేతిలో ఎప్పుడైతే మోసపోయారో అది కెరియరా లేదా రిలేషన్షిప్ వైజ్గా కూడా కావచ్చు. కొంతమందికి థర్డ్ పర్సన్ ఆ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు తన లైఫ్లో. ఓకే, అప్పుడు ఈ పర్సన్ తను రియలైజ్ అయ్యారనమాట. ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్కి తెలిసి వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ని వారు ఇగ్నోర్ చేయడం జరిగింది. మీ పర్సన్ని ఎవరైనా ఇగ్నోర్ చేస్తే ఈ పర్సన్ అసలు తట్టుకోలేరనమాట. ప్రళయమే సృష్టిస్తారు తను. అలాంటి పర్సన్ని వేరే వారు ఇగ్నోర్ చేస్తే తను తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ని నమ్మి తను చాలా పెట్టుబడి పెట్టడం కానీ, తనని నమ్మి వారు మేబీ చాలా మనీ అనేది ఖర్చు పెట్టి ఉండడం కానీ ఏదో చేశారు ఈ పర్సన్. అందుకని తను చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ రాసులు వచ్చేసి అన్ని రాసుల వారు మీరు చూడొచ్చండి. ఓకేనా, ఇక్కడ ఆల్ సైన్స్ వారైతే ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా, మేబీ నా వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఓకే, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మీరు ఒక క్వీన్ లాగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది, అండ్ ప్రాక్టికల్గా ఉంటారు, అండ్ అబండెన్స్ అనేది ఉంటుందన్నమాట మీకు ఈరోజు మీ లైఫ్లో. ఓకే, అండ్ వృషభ రాశి వారు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి మీరు. అండ్
మిథున్ రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. కర్కాటక రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ ఎవరిని చేసేయకుండా మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. సింహరాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. మేబీ మీరు ఇంత ఖర్చు పెట్టాను, లేదా ఇంత ఇవ్వాలి, లేదా ఇంత మనీ నాకు రావాలి అనే విధంగా మీరు కొంచెం మనీ గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అది కెరియర్ కూడా కావచ్చు. అండ్ కన్యారాశి వారు ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకు కాలర్ మెసేజ్ రావచ్చు అండ్ మీరు మనీ ఎక్కడన్నా స్టక్ అయిపోయింది, మీ మనీ అంటే మీకు మనీ కూడా తిరిగి రాబోతుంది. అండ్ ఎవరైనా మీకు మంచి ఆఫర్ ఆర్ ఏదైనా గిఫ్ట్ లాంటిది కూడా మీకు ఇవ్వచ్చు అనమాట ఈరోజు. ఓకే, తులారాశి వారు మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఒక క్వీన్ లాగా ఉంటారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ ఏదో ఒక విషయంగా మాత్రం ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ ధనురాశి వారు మీరు టీం వర్క్ చేస్తారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ మకర రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ పర్సన్ వైపు నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా రావచ్చు 8 hours లోపల. ఓకే, అండ్ కుంభరాశి వారు మీరు చాలా సాడ్గా ఉన్నారండి ఈరోజు, ఏదో విషయంగా బాధపడుతున్నారు. అండ్ మీనరాశి వారు ఈరోజు ఏదైనా మంచి ఆపర్చునిటీ లాంటిది రావచ్చు మీ లైఫ్లో. మనీ అనేది మీకు కలిసి వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు. గిఫ్ట్ కూడా రావచ్చు, మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీ రిలేషన్ వైజ్గా. ఓకేనా? ఓకే అండి, మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.